శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేదన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేదన్నారు. మంచి ఉద్దేశంతో పాండే ఆలయం నిర్మించారని గుర్తు చేశారు. కానీ ఆలయ నిర్మాణంలో సాంకేతిక సలహాలు తీసుకోలేదని ఆనం వివరించారు. ఘటనపై కలెక్టర్ ఇప్పటికే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలో ఘటనకు సంబంధించి నివేదికను వెల్లడిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల వివరాలు సేకరించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వం అందుకని ఇప్పటికే ఒక ఆలోచన చేశాం. రేపు అడ్వైజరీ కమిటీలో కూడా డిస్కస్ చేసి నిర్మాణం చేసుకున్న ఆలయాలు, ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకున్నా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర, దేవాదాయ శాఖ అధికారుల దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదిక, దానికి తగ్గటువంటి ఆదేశాలు మేము తరిగి మళ్ళీ అందరూ కూడా కూర్చున్న తర్వాత పూర్తి నివేదిక తీసుకుని ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2 లక్షల పరిహారం కూడా అందిస్తామన్నారు.